ఖచ్చితంగా మీకు ఏ ఇబ్బంది అయినా పోలీసులని ఆశ్రయించాలని సలహా ఇస్తున్నారు పోలీసులు. ఇది కాస్త వైరల్గా మారింది. మీరు జాగ్రత్తగా ఉండండి, మీ కుటుంబాలని కాపాడుకోండి అని చెప్పి సూచిస్తున్నారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో పోలీసులు ఏం చెప్తున్నారో చూద్దాం. మెట్పల్లి పట్టణంలో సొసైటీలో డబ్బు గల వ్యక్తులను టార్గెట్ చేసుకొని మహిళను ఆసరాగా చేసుకొని మహిళ ద్వారా ఫోన్లు చేయించి వాళ్ళను ట్రాప్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్పేసి వచ్చిన తర్వాత వాళ్ళను బెదిరించి మీరు మహిళతో ఉన్న మాకు వీడియోస్ ఉన్నాయని చెప్పేసి బెదిరించి వాళ్ళ నుండి డబ్బులు లాగేసే ఒక ముఠా మీద ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాని ఆసరాగా మేము ఒకటి ఎక్స్టార్షన్ కేసు రిజిస్టర్ చేసి దాన్ని దర్యాప్తు ప్రారంభించగా వచ్చిన సమాచారం అంతా నిజమని తేలి ఈరోజు ఆ సభ్యుల్లో మొత్తం 6 సభ్యులు గల ఒక ముఠా ఏర్పడ్డది. దాంట్లో 2 రౌడీ షీటర్లు, ఒక పాత అఫెండరు, ఒక మహిళ, మిగతా 2 వ్యక్తులు, వీళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి ఈ కార్యక్రమాలు కొద్ది రోజులుగా చేస్తున్న సమాచారం ఉన్నది. వారిని ఈరోజు అందులో ఆ టీంలో ఉన్న 6గురిలో 3గురిని ఈరోజు పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిచి రిమాండ్కు తరలించడం జరిగింది. కావున మెట్పల్లి పట్టణ ప్రజలందరూ కూడా ఇది గమనించి ఇటువంటి కాల్స్ కానీ ఇటువంటి అపరిచితమైన వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్ విషయంలో అప్రమత్తతో ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసుల విజ్ఞప్తి. అది మిగతా అంతా కూడా విచారణలో ఉన్నది. కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని రిమూవ్ అయినట్టు ఉన్నాయి. అవన్నీ కూడా మేము దర్యాప్తులో మిగతా అంతా దాన్ని రిట్రీవ్ చేసుకొని మిగతా వేరే వాళ్ళు ఎవరెవరు ఉన్నారు అనేది మిగతా దర్యాప్తులో తేలుతుంది.